రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరొక కీలక పరిణామం అయితే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ కేసులో అవినీతి అవకతవకలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అప్పటి మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలి అని నోటీసులో స్పష్టం చేసింది ఏసీబీ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయి అని, ప్రభుత్వ ఖజానాకు 54.88 కోట్ల నష్టం జరిగింది అని, దీనిపై దర్యాప్తు జరపాలి అంటూ గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ ఈ చెల్లింపులు చేసింది అని పేర్కొన్నారు. ఈ రేసు నిర్వహణకు హెచ్ఎండిఏకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ను ఏసీబీ ప్రత్యేక బృందం సుదీర్ఘంగా విచారించింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అని గత విచారణ ముగింపు సమయంలోనే చెప్పి పంపింది. ఈ కేసుకు సంబంధించి విదేశాల్లో ఉన్న సంస్థ ప్రతినిధుల్ని ఆన్లైన్ లో ఏసీబీ అధికారులు విచారించారు. దర్యాప్తునకు అవసరమైన పత్రాలు పంపాలి అని కోరుతూ పలు దఫాలుగా మెయిల్స్ కూడా పంపారు. ఇదే కేసుకు సంబంధించి అప్పటి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి తదితరులను కూడా ఏసీబీ విచారించింది. ఈ కేసులో పలువురిని విచారించిన దర్యాప్తు అధికారులు వారి నుంచి వచ్చిన సమాచారం, దర్యాప్తులో సేకరించిన పత్రాల ఆధారంగా మరోసారి కేటీఆర్ ను విచారించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ కేసులో భాగంగా విదేశాలకు నిధులు దారిమళ్లడంతో ఈడీ కూడా దర్యాప్తు జరుపుతుంది. అయితే ఏసీబీ నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 28న విచారణకు రావాలి అని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోసమే పెట్టిన చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఖచ్చితంగా దర్యాప్తు సంస్థకు సహకరిస్తాను. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు యూకే అలాగే అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నాను. తిరిగి వచ్చిన వెంటనే దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరవుతాను. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు కూడా లిఖితపూర్వకంగా తెలియజేశాను అని పోస్ట్ చేశారు కేటీఆర్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన స్టార్ట్ షీట్ లో 48 గంటల క్రితమే రేవంత్ రెడ్డి పేరు వచ్చింది అని, 24 గంటల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ అగ్రనాయకులతో ప్రధాని మోడీతో సన్నిహితంగా కనిపించారని, డబ్బు అక్రమ రవాణా కేసులో ఆయన ప్రమేయంపై ఒక బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలేదని ఆయన ఆరోపించడం జరిగింది.